తిరుపతి నగరంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. త్యాగానికి ప్రతీకగా భావించి అత్యంత పవిత్రమైంది బక్రీద్. తిరుపతిలోని ఈద్గా మైదానానికి ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. سمع الله لمن حمده الله أكبر ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. రంజాన్ పండుగ తర్వాత అతి పెద్ద పండుగ బక్రీద్ పండుగ. ముస్లింలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమాజులు చేసుకుంటూ జరుపుకునే పండుగ బక్రీద్ పండుగ. ఈ పండుగలో ముస్లిం సోదరులందరూ పేదలకు దానము చేయడం చాలా ముఖ్యం. అటువంటిది ఈ పండుగ రోజు ముస్లిం సోదరులు వారి స్థాయికి తగ్గట్టుగా పేదలందరికీ ఎక్కడికక్కడ దానగుణాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క పండుగను అనుసరించుకొని మనం చేసుకున్నాం. అల్లా ఆదేశానుసారం తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్ని బలి చేయడానికి కూడా సిద్ధపడ్డ ఇబ్రాహీం యొక్క కుమారుడు ఇస్మాయిల్ కూడా చేసుకుని జరుపుకోవడం. अल्लाहु अकबर अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम। खुशी का मौका इनायत फरमाया जिसे खुशी मनाने का जश्न मनाने का मौका तलाश करते थे और यही वजह है। ऐ अल्लाह हम सब के खताओं से दरगुजर फरमा। ऐ अल्लाह दिन के उजाले में रात के कुरान की आयत उतरी और जिस जगह पर ये कुरान की आयत उतरी उस दिन को उस जगह को हम ईद का भी